ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్న పాండవులని చూసి, అది దౌమ్యుడితో చూసి, వాళ్ళకి కించిత్ అనుమానం రాదు వీళ్ళు పాండవులని. కానీ ఆ యుద్ధంలో మళ్ళీ అందరూ స్పష్టంగా గమనించాలి, ఆ యుద్ధంలో కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోతాడు. వాడి మొదటి ఓటమి అక్కడే. ఎందుకంటే మహాభారతంలో క్లియర్గా రాసుంది, వాడు ఆ బ్రాహ్మణుడి వేషధారణలో ఉన్న అర్జునుడి నుంచి అడుగుతాడు, ఎవరు నువ్వు, ఏమిటి ఈ పరాక్రమమైన యుద్ధం, ఒక ఇంద్రుడొచ్చి యుద్ధం చేస్తున్నట్టుగాను, ఒక శివుడొచ్చి యుద్ధం చేస్తున్నట్టుగాను ఉంది ఇది, ఏమిటి నీ రహస్యం అని అడుగుతాడు. అక్కడే అతను ఓడిపోతాడు. అది ఫస్ట్ భీష్ముడి మైండ్లో అది స్టోర్ అవుతుంది. ఎందుకంటే అతను మీరు అన్నట్టు అర్ధరథి అంటారు కదా, అప్పుడు ఫస్ట్ తీసుకొచ్చే పాయింట్ భీష్ముడు అదే. నువ్వు మాట్లాడకు, నువ్వు రకరకాల సార్లు ఓడిపోయావు అసలు అర్జునుడి చేతిలో, ఎందుకంటే నువ్వు మధ్యలో పారిపోతావు అని కూడా చెప్తాడు. పారిపోయాడు. సో అక్కడ అర్జునుడిని ఫస్ట్ టైం కర్ణుడు ఓడించలేక రాజీ చేసుకున్నారు.